ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/6/2025 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళ పక్షము, పాడ్యమి, మధ్యాహ్నం 2:25 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం రాత్రి 9:54 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు మధ్యాహ్నం 3:02 నుంచి 4:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:57 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:18 నుంచి 4:10 వరకు, వర్జము రాత్రి 8:11 నుంచి 9:54 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:46కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన సంపద, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకోవచ్చును. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగ్యత, కుటుంబ సఖ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కానీ, విద్యా ఉద్యోగ అవకాశాలు కానీ మంచి లాభాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. పనికి మాలిన విషయాల గురించి అతిగా స్పందించకపోవడం మంచిది. లేనిపోని అనర్థాలు కలిగే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకోవచ్చు. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం, రైతన్నులు కూడా ఇబ్బంది పడే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల సినిమా రంగ వ్యాపారంలో కూడా నష్టం. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, ఆర్థిక నష్టం, పూచికత్తుగా సంతకాలు చేసే అవకాశం, డబ్బులు అప్పు చేయకండి, అప్పు ఇవ్వకండి, నష్టాలు పొందుకునే అవకాశాలు. నోరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జాగ్రత్త. ఆరోగ్య విషయాన్ని కూడా శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఉదయం 6:54 నుంచి 8:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి భగవద్గీత పారాయణ చెప్పమని చెప్పబడుతోంది. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి, అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ సమయంలో 8 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, కుటుంబ సౌఖ్యము, సినిమా రంగ వ్యాపారం, రాజకీయ రంగ అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన,
అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, అనుకూలవంతమైన బాంధవ్యాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెను వ్యాపారంలో అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామ్య అనుకూలతలు, నూతన వ్యాపార ప్రారంభం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలతలు, అనుకున్న చోట ఉద్యోగ లాభం, అనుకున్న చోట విద్యాభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆనందకరమైన శుభజీవనం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇది మంచి అదృష్టాది ఆనంద యోగం చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైన అదృష్ట యోగమే. చాలా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాలతో పాటు విదేశాల్లో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, ఆనందాది శుభ అదృష్టయోగంగా చెప్పవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పళ్ళు కూరలు పండించే వారికి అత్యుత్తమ శుభయోగాల పరంపర, ధన ధాన్య వృద్ధి, ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యుత్తమ ఆనందాది అదృష్ట యోగం. ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, విదేశీయానం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలవంతమైన శుభ ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన విధానం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, విదేశీయానము, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, శాంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోత్పదాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు విద్యా సంబంధమైనటువంటి సంపూర్ణ విజయాలు సాధించే రోజుగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కూడా పర్వాలేదు. కొన్ని విషయాలు, చిన్న ఆటంకాలు, భార్యాభర్తల మధ్య చిన్న ఆటంకము, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. బట్ వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సమస్యల నుంచి బయటపడే అవకాశం, అన్యోన్య దాంపత్యం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ధనగణక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం, ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగం.
కొత్త వ్యక్తులతో పరిచయం, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. రాజకీయ నాయకులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, ఆనంద, అదృష్ట యోగాలు. విదేశీయానం, తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశం. ఇదంతా మీకు అత్యంత ఆనందకరమైన శుభదినంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పండగ వాతావరణం. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ అభివృద్ధి, పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యా లాభం, వ్యాపారపరమైన అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభవంతరిస్తాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ వారు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి రావడం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యుత్తమ శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో స్థిర నివాసం కూడా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. శత్రునాశనం, మిత్రలాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి సంపూర్ణ విద్యాభివృద్ధి, మంచి కళాశాలలో ప్రవేశం లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన యోగం కూడా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. ధన, గణక, వస్తు, వాహన ప్రాప్తి, ఆర్థిక లాభం, ఆనంద యోగం, విదేశాల, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి వచ్చిన అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకులకి లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యుత్తమ శుభయోగ. తప్పకుండా ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకుంటారు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కూడా పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. వివాహ యోగము, అలాగే సంతాన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభదాయకం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన. కొద్ది మందితో ప్రారంభమైన మీ యొక్క వ్యవస్థ, మీ సంస్థ ఉన్నత స్థాయికి చేరుకోగలిగేటువంటి శుభమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే లాటరీ లెవెల్ జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ వల్ల
లాభాన్ని పొందుకునే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, మత్స్యకారులకి మంచి సంపద, రొయ్యలు చేపలతో లాభాలు ఉంటాయి, రైతన్నలకు కూడా పంట లాభం, వివాహాదనిచ్చే తాంబూల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఖాయం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యుత్తమ శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు అత్యుత్తమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు. అడుగు తీసి అడుగు వేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పనికి మాలిన పదార్థాలు తినకూడదు. పనికి మాలిన వ్యక్తులతో దూరంగా ఉండాలి. పనికి మాలిన పనులు చేయకూడదు. అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కళాకారుల, క్రీడాకారులకి తీవ్ర నష్టము, సినిమా రంగంలో నష్టము, రాజకీయ నాయకులకు అవమానాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, జ్యోతిష పండితులు తప్పుడు మార్గంలో వెళ్ళడం మీ కర్మ కాలినట్టే. మీరు చేసేటువంటి దుష్కర్మలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. సమాజంలో మీ పేరు పోగొట్టుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ అంటే కష్టకాలం. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టకరంగా ఉంటుంది. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ న్యాయవాదుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, లేనిపోని అనవసరపు ఇబ్బందులు, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, వాహన వేగం, సోదరులతో మధ్య వైఖరి అంటే దుష్ట వైఖరి, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశం, ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం, వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశం, లేనిపోని అవరోధాలు, అపవాదులు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం, చికాకు, కోపము, అసహజమైనటువంటి లక్షణం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసీ పిల్లల మధ్య వ్యతిరేకత, ఆర్థిక విషయాల నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం. జాగ్రత్తగా ఉన్నాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతుంది. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రోజంతా కూడా మీకు వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. భగవద్గీత పాలన మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం చెప్పవచ్చును. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. అలా ఎవరికైనా పాలు, పెరుగు, చెప్పులు, గొడుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:11 నుంచి 10:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, వెండి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి మాట తీరు, వ్యవహార శైలి, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యాన్ని, వ్యాపార లాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, ఆస్తి పంపక లాభాన్ని, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు పొందుకోవడం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం, పరిపూర్ణమైనటువంటి విద్యా సంపన్నత, నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, కళాకారుల, క్రీడాగా అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం. ఈరోజు చాలా మంచి అదృష్టాది, ఆనంద, వ్యాపార, విద్యా, ఉద్యోగ, వ్యవహార అనుకూలతలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభశకునం, ఆనందకరమైన సంపద, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మంచి రాజకీయ రంగ అనుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం,
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, ధనగణిత వస్తు వాహన ప్రాప్తి, వాహన యోగం, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మధ్యకి లాభాలు పొందుకోవడం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల వారికి అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ మధ్య మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి. తప్పకుండా మెరుగునటువంటి వృత్తి ఉద్యోగాది లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, ఆరోగ్యవంతమైన శుభలక్షణం, సోదరులతో మైత్రి, అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ధన ప్రాప్తి పొందుకోవచ్చును. శత్రుల బాధలు విముక్తులవుతారు. మంచి అనుకూలవంతుల ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.